మీరు బైక్ కొంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి బండితో పాటు 2 హెల్మెట్లు అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు దేశంలో విక్రయించే అన్ని 2 వీలర్స్కు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABSను తప్పనిసరి చేయాలని తేల్చి చెప్పింది. ఇక నుంచి బైక్, స్కూటీ కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి విక్రయించే అన్ని 2 వీలర్ వెహికల్స్కు 2 హెల్మెట్లను ఉచితంగా అందించనున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో విక్రయించే 125cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్లు, స్కూటీలకు ABS ఉండాలనే నిబంధన ఉంది. అయితే దాదాపు 40% ద్విచక్ర వాహనాలు ఈ భద్రతా ప్రమాణాల పరిధిలో లేవు. కానీ కొత్త నిబంధన అమల్లోకి వస్తే అన్ని రకాల స్కూటర్లు, మోటార్ సైకిళ్లకు కూడా మోడల్తో సంబంధం లేకుండా ABS సిస్టమ్ను అందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవెల్ మోడల్ 2 వీలర్లే 75% వరకు ఉండొచ్చని అంచనా. 2020 నాటి లెక్కల ప్రకారం 20% రోడ్డు ప్రమాదాలు 2 వీలర్ల కారణంగా జరుగుతుండగా రోడ్డు ప్రమాద మరణాల్లో 44% 2 వీలర్ నడుపుతున్న వారివే ఉన్నాయి. ఈ క్రమంలోనే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వాహనాలు సడన్గా బ్రేక్ వేసినప్పుడు టైర్లు లాక్ కావు. దీనివల్ల బండి స్కిడ్ అయ్యి కింద పడిపోకుండా ఉంటుంది.